హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తిరుమలరావు అనురూప వాళ్ళ తాతయ్య. ఆయన కళ్ళలో ఆనందం మామూలుగా లేదు. అక్కడే ఉన్న ఆయన భార్య శోభనమ్మ మనవరాల్ని చూసి, నా బంగారు తల్లిని చూసి ఎంతకాలమైంది అంటూ సంబరంగా అనురూపను దగ్గరకు తీసుకుంది, ముద్దు పెట్టుకుంది. వాళ్ళని అలాగే చూస్తూ నిలబడ్డాడు తేజ్వర్ధన్, ఆశ్చర్యంగా ఆనందంగా. ఆ తర్వాత, నమస్తే తాతగారు, నమస్తే బామ్మా అన్నాడు. మనవరాల్ని వదిలి అతన్ని చూశారు వాళ్ళు. ప్రమోద్తో రాకుండా పరాయి వ్యక్తితో వచ్చావెందుకు అని అడగకుండా, రా బాబు, ఇలా కూర్చో, నువ్వు తేజ్వర్ధన్వి కదూ అంటూ బాగా పరిచయం ఉన్నవాళ్లలా ప్రేమగా మర్యాదగా పలకరించారు. తేజ్వర్ధన్ కూడా ఎన్నో ఏళ్లుగా తెలిసిన వ్యక్తిలా నవ్వుతూ వెళ్లి వాళ్లకెదురుగా కూర్చున్నాడు. అనురూపను, రామ్మా ఇలా కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు తిరుమలరావు. శోభనమ్మ గబగబా లోపలికి వెళ్లి మట్టి కుండలో నుంచి చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. వాటితో పాటు చిక్కటి కాఫీ ఇచ్చింది. ఉండేది ఇద్దరే అయినా ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తేజ్వర్ధన్ తన కళ్లతో పరిశీలనగా చుట్టూ చూస్తున్నాడు. అతను అక్కడికొచ్చే ముందు అనురూప వాళ్ల తాతయ్య అమ్మమ్మ చాలా పెద్దవాళ్లు కాబట్టి తిరగలేరేమో అనుకున్నాడు. కాని వాళ్ళు అలా లేరు. చాలా హుషారుగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. వాళ్లనే గమనిస్తున్నాడు తేజ్వర్ధన్. మనవరాలితో మాట్లాడుకుంటూ వాళ్ల ప్రపంచంలో వాళ్ళున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురిది ఒకే ప్రపంచం. ఆ పెద్దవాళ్ల ప్రపంచం ఆ మనవరాలే. ఇది కదా నిజమైన ఆనందమంటే. నేను నిజంగానే అనురూపనిక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశాను అనుకున్నాడు మనసులో. తిరుమలరావు తేజ్వర్ధన్ వైపు తిరిగి, ఏంటి బాబు విషయాలు అన్నాడు. హా తాతగారు అంటూ తేజ్వర్ధన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అతను కూర్చున్న తీరు, మాట్లాడుతున్న విధానాన్ని గమనిస్తూ అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు తిరుమలరావు, శోభనమ్మ. తేజ్వర్ధన్ ఎంత మౌనంగా ఉంటాడో అంత గొప్పగా మాట్లాడతాడని, ఏ అంశాన్నైనా అనర్గళంగా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడని అనురూపకు తెలుసు. అందుకే మనసులో నవ్వుకుంటూ, తాతయ్య ఈరోజు తేజ్వర్ధన్ని వదులుతాడో లేదో అనుకుంది. మా అను ఫోన్లో రోజు నీ గురించే చెబుతుంది బాబు. తనలా చెబుతుంటే మాకు కూడా మా అనుకి నువ్వున్నావన్న ధైర్యం కలుగుతుంది. అసలు నీలో ఉన్న సమయస్ఫూర్తి, సమయపాలన, సమన్వయం అను చెబితేనే వినాలి. అబ్బురంగా అనిపిస్తుంది వింటుంటే అన్నాడా పెద్దాయన. అది విని తేజ్వర్ధన్ మామూలుగానే ఉన్నాడు. ఏమీ అనుకోకపోతే నీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుంది బాబూ. నీకు పెళ్ళయిందా అన్నాడు. అయింది తాతగారు, కానీ అంటూ ఆగాడు తేజ్వర్ధన్. ఏంటి బాబు ఆగావు? నాతో చెప్పాలనుంటేనే చెప్పు, బలవంతమేం లేదు అన్నాడు. ఆయనకు తేజ్వర్ధన్ గురించి వెంటనే తెలుసుకోవాలని ఉన్నా దాన్ని బయటకు కనబడనీయలేదు. అదేం లేదు తాతయ్య, మీకు ఎప్పటికైనా చెప్పేవాడినే, కానీ మీరే అడిగారు కాబట్టి తప్పకుండా చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. తిరుమలరావుతో పాటు శోభనమ్మ, అనురూప కూడా వింటూ కూర్చున్నారు. నేను ఎంబీఏ చేశాను తాతయ్య. ఆ తర్వాత వెంటనే 3 పార్ట్నర్స్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పార్ట్నర్గా చేరాను. నన్ను ప్రేమించానని చెప్పిన అమ్మాయిని అమ్మతో చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది. బయట పనుల్లో బిజీగా ఉండి పెళ్ళైన 10వ రోజునే నా వైఫ్ని నా కంపెనీకి తీసుకెళ్లి నా సీట్లో కూర్చోబెట్టాను. తనకి కొంత ట్రైనింగ్ ఇచ్చాను. కంపెనీలో నా షేర్స్, నా అకౌంట్ డీటెయిల్స్, వాటి మీద పవర్స్ అన్నీ తనకు అప్పజెప్పాను. తను ఉంది కదా అని నేను ఎప్పుడో తప్ప వెళ్లేవాడిని కాదు. నేను వెళ్ళకపోవడం చూసి కంపెనీలోని స్టాఫ్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. చాలా ప్లాన్డ్గా నా పేరుతో ఉన్న షేర్స్ని, నా అకౌంట్లో ఉన్న మనీని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్ళిపోయింది. తనతో మాట్లాడాలన్నా, వాళ్లతో మాట్లాడాలన్నా అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లు. పెద్ద మనుషులతో డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడితే వాళ్ళు నన్ను, మా అమ్మను బ్లేమ్ చేస్తూ మాట్లాడారు. వాళ్ల మాటలు వింటుంటే నన్నింకా చిక్కుల్లోకి నెట్టేలా అనిపించాయి. అది చూసి నేను, మా అమ్మ బాగా అలసిపోయాం, విసిగిపోయాం. అంతకన్నా ఎక్కువగా బాధపడ్డాం. నాది అని నేను కలలు కన్న నా కంపెనీ ఇప్పుడు నాకు లేదు. ఈ జన్మంతా నాతోనే కలిసి ఉంటుందనుకున్న భార్య కూడా లేదు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళాను. నేనేమైపోతానో అన్న బెంగతో అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. అమ్మనలా చూసి తట్టుకోలేకపోయాను. అమ్మను వెంటనే హాస్పిటల్లో చేర్పించాను. నేను కూడా హాస్పిటల్లో అమ్మ దగ్గరే ఉన్నాను. ఆ వాతావరణం
నన్ను బాగా మార్చేసింది. నాకు నేను నచ్చ చెప్పుకుని నా మనసుకి బలాన్ని తెచ్చుకున్నాను. మళ్ళీ మామూలు మనిషినయ్యాను. అమ్మ కోలుకుంది. అమ్మ కోసం నేను, నా కోసం అమ్మ మాత్రమే మిగిలాం అన్నాడు తేజ్వర్ధన్. వాళ్ళు వింటున్నారు. ఇక నాకు ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చాను. అసలు అమ్మకి నేను బయట ఇలా వర్క్ చేయడం ఇష్టం లేదు. మాకు మా పెద్దవాళ్లు సంపాదించిన ఆస్తులు చాలానే ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఉండమంటుంది. కానీ నాకు అలా ఉండడం ఇష్టం లేదు. నేను ఎక్కువగా సోషల్ వర్క్ చేస్తుంటాను. అలాంటప్పుడు నాకంటూ సొంత బిజినెస్ ఉండాలనుకున్నాను. అది కాక నేను క్షణం కూడా ఖాళీగా ఉండలేను. అందుకే ఇలా ఒకవైపు బిజినెస్, ఇంకోవైపు సోషల్ వర్క్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లడమే కదా తాతయ్య జీవితం అంటే అన్నాడు తేజ్వర్ధన్. నిజమే బాబూ. నీకు నీ అనుభవాలే జీవితం అంటే ఏంటో త్వరగానే నేర్పాయి. అందుకే అంత బాగా చెప్పావు. అనుభవంతో వచ్చే జ్ఞానం ముందు ఏదైనా చిన్నదే. చెబితే నమ్మరుగాని మోసగాళ్లు, దుర్మార్గులు ఏ తెలిసిన వాళ్లలోనో స్నేహితుల్లోనో ఉండరు. కొంతమంది లైఫ్ పార్ట్నర్స్లో కూడా ఉంటారు. దీన్ని చాలామంది తెలుసుకోలేరు. తెలిసినా చెయ్యగలిగింది కూడా ఏమీ లేదనుకో అన్నాడు ప్రమోద్ని గుర్తు చేసుకుంటూ తిరుమలరావు. అంతా విని, బాబోయ్, తేజ్వర్ధన్ భార్య ఏంటి మరి అలా చేసింది? అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అంది ఆశ్చర్యపోతూ శోభనమ్మ. అందరమ్మాయిలు అలా ఎందుకుంటారు శోభన? అలాంటి పనులు, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మాటలా? 100కి ఏ ఒక్కరో ఇద్దరో అలా ఉంటారు. మనం మన సర్వీస్లో ఎంతమంది అమ్మాయిల్ని చూడలేదు? అందరూ ఆణిముత్యాలే కదా అన్నాడు తిరుమలరావు. అనురూపకు ఇంకా విస్మయంగానే ఉంది. తేజ్వర్ధన్ జీవితంలో ఇంత విషాదం ఉందా అనుకుంది. అమ్మమ్మ చేతిని గట్టిగా పట్టుకుని అలాగే చూస్తోంది. ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత, బాబూ, నువ్వు నాకో మాటిస్తావా అంటూ చెయ్యి చాపాడు తిరుమలరావు. ఏంటో చెప్పండి తాతయ్య, ఇస్తాను అన్నాడు వెంటనే తేజ్వర్ధన్. అన్నా చెల్లెళ్ళు అని తెలియకపోతే ఈ లోకం వాళ్లను కూడా అనుమానిస్తుంది. నువ్వు మా అనురూప పక్కన కనిపిస్తే పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం అనుమానంగానే చూస్తారు ఎవరైనా. ఏదేదో ఊహించుకుంటారు. అది కేవలం ఓర్వలేనితనం. దాన్ని నువ్వు పట్టించుకుని మా అనూకి దూరం కావద్దు. మీ ఇద్దరూ ఇలాగే ఉండండి. కొంతకాలం నీ రక్షణ మా అనూకి అవసరం అన్నాడాయన. తేజ్వర్ధన్ శోభనమ్మ వైపు, అనురూప వైపు చూశాడు. వాళ్లు మౌనంగా చూస్తున్నారు. తేజ్వర్ధన్ వెంటనే తిరుమలరావు 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకుని, అలాగే తాతగారు అంటూ అభయమిచ్చాడు. ఆయనకు ఇప్పుడు ధైర్యంగా ఉంది. కాని తాతగారు, నేను ఎంత చెప్పినా ఒక ల్యాండ్ పేపర్స్ విషయంలో బాగా టెన్షన్ పడుతున్నారు రూప. మీరు కాస్త ధైర్యం చెప్పండి. నేను కలెక్టర్ గారితో మాట్లాడతానని చెప్పినా వినట్లేదు. అదే ఆలోచిస్తున్నట్టుంది అన్నాడు తేజ్వర్ధన్. తిరుమలరావు వెంటనే మనవరాల వైపు చూసి, అవునా, పొలం అంటే గుర్తొచ్చింది. మన ఊర్లో ఒక 100 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి ఉందాను అన్నాడు. ఆ మాట వినగానే అనురూప కళ్ళు వెలిగాయి. అవునా తాతయ్య అంది. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అనురూపకి. అయితే మీరొకసారి ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడండి తాతగారు. రూపగారి తరపున ఆ ల్యాండ్ని నేను డీల్ చేస్తాను. ఎందుకంటే ఆ ల్యాండ్ని అమ్మాలంటే ఇక్కడికి ఎక్కువగా రావాల్సి ఉంటుంది. ఆమె రాలేరు. నేనేదో ఒక టైంలో వీలు చూసుకుని వస్తాను. ఏ విషయం నాకు కాల్ చేయండి. ఇక మేం బయలుదేరతాం తాతగారు. నాకు చాలా పనులున్నాయి. మీ మనవరాల్ని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అంటూ లేచాడు తేజ్వర్ధన్. చాలా సంతోషం బాబూ అన్నారు తిరుమలరావు, శోభనమ్మ. నన్ను ఆశీర్వదించండి తాతగారు, బామ్మ అంటూ వినయంగా వంగి వాళ్ల కాళ్లను తాకాడు తేజ్వర్ధన్. నీలాంటి మంచివాళ్లకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి బాబూ అంటూ వాళ్ళు అతని భుజాలు పట్టుకున్నారు. అతను లేచి సరిగ్గా నిలబడి, తాతగారు, మీ అమ్మాయి, మీ అల్లుడుగారు మీకు దూరంగా ఉన్నారని భయపడకండి. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. నేను వెంటనే వస్తాను. ఇది నా ఫోన్ నెంబర్ అంటూ అతని విజిటింగ్ కార్డు తీసి ఆయన చేతికిచ్చాడు. అలాగే బాబూ అంటూ సంతోషంగా ఆ కార్డును తీసుకున్నాడు తిరుమలరావు. అనురూపకు అదంతా కలలో చూస్తున్నట్టుగా ఉంది. సరే అమ్మమ్మ, తాతయ్య, ఇక మేం వెళ్ళొస్తాము. జాగ్రత్త తాతయ్య, ఫోన్ చేస్తూ ఉండండి అంటూ తేజ్వర్ధన్తో పాటు ఆమె కూడా వెళ్లి కారులో కూర్చుంది. కారు కదిలింది. కారు చాలా వేగంగా రోడ్డు పక్కన ఉన్న పచ్చటి పొలాలను, చెట్లను దాటుకుంటూ వెళుతోంది. అనురూప ఆలోచిస్తోంది. ఇంటికెళితే ప్రమోద్ ఏమంటాడో? ఏదో ఒకటి అనకుండా అయితే ఉండడు. పైగా కొత్తగా కౌశల్ ఎలా పుట్టాడు అన్నాడు. ఇక దీనిమీద ఎంత రచ్చ చేస్తాడో? బాబుని తీసుకొచ్చి DNA టెస్ట్ చేయిద్దాం అని అన్నా అంటాడు.
ఈసారి ఈ టాపిక్ వచ్చినప్పుడు ఏం చెప్పాలో అది చెప్పాలి, లేకుంటే ప్రమోద్ మామూలోడు కాదు అనుకుంది. ఆమె మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం తేజ్వర్ధన్ గమనించాడు. కానీ మాట్లాడలేదు. ఇల్లు రాగానే ఆమెను డ్రాప్ చేసి అతనింటికి వెళ్ళాడు. అనురూపకి మరుసటి రోజు కూడా కలెక్టర్ ఆఫీసులో పని కాలేదు. తేజ్వర్ధన్ కొద్దిసేపు ఆమెతో ఉండి అతనికేదో కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడి, నేను 10 మినిట్స్లో వేరే వాళ్లను కలిసేదుంది, మీరింటికి వెళ్ళండి రూపా, రేపు ఎర్లీగా వచ్చి కలెక్టర్ గారిని కలుద్దాం అంటూ వెళ్ళాడు. ఆమె నెమ్మదిగా లేచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరింది. ఇల్లు ఇంకొద్దిసేపట్లో వస్తుందనగా క్యాబ్ ఆగింది. క్యాబ్ డ్రైవర్ క్యాబ్ చెక్ చేసి, మేడం, చిన్న రిపేర్, వెయిట్ చేయగలరా అన్నాడు. ఆమె వెంటనే క్యాబ్ దిగి, అవసరం లేదు, మా ఇల్లు దగ్గరే అంటూ అతనికి డబ్బులిచ్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆమెను చూడగానే, ఏంటి కార్లో రాలేదు అన్నాడు ప్రమోద్. క్యాబ్లో వచ్చాను అంటూ హ్యాండ్ బ్యాగ్ టీపాయ్ మీద పెట్టింది. ఇదో కొత్త నాటకమా అన్నాడు వెంటనే ప్రమోద్. నాటకమేంటి అంది. మరి నువ్వు క్యాబ్లో వస్తే మనింటి ముందుకు క్యాబ్ రాలేదే, గాల్లో ఎగురొచ్చావా అన్నాడు. కాదు, క్యాబ్ చెడిపోతే నడుచుకుంటూ వచ్చాను అంది. నేను నమ్మను, నువ్వు కారులోనే వచ్చావు. నేను చూస్తానన్న భయంతో ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో కారు దిగి నడుచుకుంటూ వచ్చావు. నాకు తెలుసు నీలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేస్తారో అన్నాడు ప్రమోద్. నాకంత కర్మేం పట్టలేదు, నేనలాంటి దాన్ని కాదు అంటూ టక్కున సోఫాలో కూర్చుంది. ఆమెను యగాదిగా చూశాడు. నువ్వు ఎలాంటిదానివో ఆ రోజు నువ్వు తేజ్వర్ధన్తో ఫోన్లో మాట్లాడి వెళ్ళావు చూడు, అప్పుడే నాకు అర్థమైంది. వస్తున్నా తేజ్, అలాగే వర్ధన్ అంటూ ఎంత బాగా మాట్లాడావు అతనితో. పైగా నేను తేజ్తో కలిసి బయట టిఫిన్ చేస్తాను, నువ్వు తినేసేయి ప్రమోద్ అని చెప్పి వెళ్ళావు. అది ఇంకా గుర్తుంది నాకు, నువ్వింకేం చెప్పకు అన్నాడు ప్రమోద్. అయ్యో ప్రమోద్, అదంతా నిజం కాదు. ఆ రోజు నిన్ను బాధపెట్టి రెచ్చగొట్టాలన్న ఉద్దేశంలో ఆఫ్లో ఉన్న ఫోన్ని నా చెవి దగ్గర పెట్టుకుని తేజ్వర్ధన్తో మాట్లాడినట్టు నటించాను. నువ్వు చాటుగా వింటున్నావన్న విషయం అప్పుడు నాకు తెలుసు, అందుకే అలా చేశాను. కానీ తర్వాత అనిపించింది నేనలా చేసి పెద్ద తప్పు చేశానేమో అని. అప్పట్నుండే కదా నీకు నా మీద లేనిపోని డౌట్స్ వస్తున్నాయి. అంతకుముందు కూడా డౌట్ ఉందనుకో అంది. ఎందుకలా చేశావు అన్నాడు. ఎందుకంటే నాకు నువ్వు బాబును చూపించకుండా ఏడిపిస్తున్నావని, నువ్వు కూడా నాలాగే ఏడవాలని, నా భార్య నా చెయ్యి జారి ఇలా అయిపోతుందే అని నువ్వు కుమిలిపోవాలని, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎలాగూ అనుమానిస్తున్నావు కదా, దాన్నే ఇంకొంచెం ఎక్కువ చేశానంతే. నిజం చెప్పు ప్రమోద్, నువ్వు నన్ను అనుమానించలేదా? నేను తేజ్వర్ధన్తో ఫోన్లో మాట్లాడకముందు నీలో ఎటువంటి అనుమానం లేదా అంది సూటిగా. ప్రమోద్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ నువ్వు తేజ్వర్ధన్ గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు ప్రమోద్. ఒకసారి హరిణిని అడుగు, అతనేంటో, అతనెంత పెద్ద మనిషో, అతని హోదా ఏంటో తెలుస్తుంది. నేనేదో కొత్తగా ఫీల్డ్లోకి వచ్చానని నాకు హెల్ప్ చేస్తున్నాడు, అంతేకాని ఇలాంటి చీప్ ఆలోచనలు అతను చెయ్యడు. అతనే కావాలనుకుంటే నాలాంటి వాళ్ళు కాదు, నాకన్నా అన్ని విధాలా బెటర్ ఆడవాళ్లు ఎంతోమంది అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ అతని ఎవరిని ఎంతలో ఉంచాలో ఉంచుతూ వాళ్ల క్యారెక్టర్ని బట్టి నడుచుకుంటాడు. అంత పెద్ద మనిషితో నన్ను అంటగట్టాలని చూడకు. నేను కూడా తప్పు చెయ్యాలనుకుంటే తేజ్వర్ధన్ కన్నా తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, డబ్బున్నవాళ్ళు ఎంతోమంది రోజూ నాకు కనిపిస్తూనే ఉంటారు. కానీ అలా చేస్తే నేను ఈ ఫీల్డ్లో ఎదగడం కష్టం. ఒక ప్రాపర్టీ అమ్మాక ఇంకో ప్రాపర్టీ నాకు దొరకాలి అంటే నేను అందరితో స్నేహంగా ఉండాలి, వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచగలగాలి. నేను కారులో వచ్చానని నువ్వేదో దిగజారి ఆలోచించినంత మాత్రాన నేనలా అయిపోను. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలాంటి వాళ్ళు కాదు అంది అనురూప. అనురూప అంత వివరణిచ్చినా ప్రమోద్లో పెద్ద చలనం రాలేదు. ప్లీజ్ ప్రమోద్, ఏదేమైనా నువ్వు నన్ను అనుమానించకు. చాలా కష్టంగా ఉంది. కావాలంటే కౌశల్ నీ కొడుకే అని DNA టెస్ట్ చేయించి నిరూపిస్తాను. వాడిని తీసుకురా. కానీ అలా చేస్తే మర్యాదగా ఉండదేమో. మీ వాళ్లకి తెలిస్తే? తెలియకపోయినా నువ్వు చెబుతావుగా. అయినా మనమేంటో మనకు తెలిసినప్పుడు అలాంటి టెస్ట్ చేయించి మనల్ని మనమే తక్కువ చేసుకోవడం ఎందుకు అంది అనురూప. అతను మాట్లాడలేదు. నాకు ఆ గదిలో ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది ప్రమోద్. ఇక నుండి ఇద్దరం కలిసి ఒకే చోట ఎప్పటిలాగే పడుకుందాం. నువ్విక్కడ పడుకోవద్దు, సరేనా? ఈరోజు కూడా ఆ ల్యాండ్ పేపర్స్ సమస్య సాల్వ్ కాలేదు. బాగా అలసటగా ఉంది. ఇక నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటూ ఆమె గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది.
అయినా నీ రెస్ట్తో నీ సమస్యలతో నాకేం పని, నాకెందుకు చెబుతావు అన్నట్టుగా అతను తన ఫోన్లోకి చూస్తూ కూర్చున్నాడు. అంతలో బయట చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుని లోపలికొచ్చింది రత్నరాశి. ఆమెను చూడగానే ముఖమంతా నోరు చేసుకుని నవ్వుతూ, రామ్మ రత్న, వస్తున్నట్టు ఫోన్ చేయలేదు, కూర్చో అన్నాడు ప్రమోద్. ఆమె కూర్చుని, నీతో ఒక విషయం మాట్లాడి రమ్మని అమ్మ పంపిందన్నయ్యా, వదినింకా రాలేదా అంటూ అటు ఇటూ చూసింది. వచ్చిందిలే, పడుకుంది, ఇదిగో ఈ నీళ్లు తాగు అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఆమె చేతికిచ్చాడు. ఆమె వాటర్ బాటిల్ మూత తీస్తుంటే ప్రమోద్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరు చూడగానే సంతోషపడుతూ, రత్న, మన రామస్వామి మామయ్య ఫోన్ చేస్తున్నాడు, డబ్బులిస్తాడేమో, పద మనం పైకెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడైతే మీ వదిన సడన్గా బయటికి రావచ్చు, ఇంట్లోనే ఉంది అంటూ ఫోన్ పట్టుకుని గబగబా మెట్లెక్కి పైకెళ్లాడు ప్రమోద్. రత్నరాశి కూడా అతని వెంటే వాటర్ బాటిల్ పట్టుకుని పైకి వెళ్ళింది. లాస్ట్ రింగ్ రాకముందే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, చెప్పు మామయ్య, డబ్బులు రెడీ అయ్యాయా? రెడీ అయితే ఇప్పుడే రత్నను పంపిస్తాను, రత్న నా దగ్గరే ఉంది అన్నాడు ఆతృతగా. రామస్వామి చాలా సింపుల్గా, అలాగే పంపిద్దులే ప్రమోద్, డబ్బులింకా రెడీ కాలేదు, తొందరలోనే అవుతాయి, నీ డబ్బులు నీకిచ్చేస్తాను, కానీ ఇప్పుడు చిన్న సమస్య వచ్చిందిరా, అందుకే ఫోన్ చేశాను అన్నాడు. ఏంటి మామయ్య ఆ సమస్య అడిగాడు ప్రమోద్. రత్నరాశి వాటర్ బాటిల్ పట్టుకుని నెమ్మదిగా నీళ్లు తాగుతూ వాళ్ళిద్దరి మాటలు వింటోంది. నేను కొన్న ఆ 5 ఎకరాల పొలాన్ని ఎవరో కబ్జా చెయ్యాలని చూస్తున్నారు ప్రమోద్. పొలం చుట్టూ రౌడీలను పెట్టారు. నేను వెళ్ళి మాట్లాడితే ఆ రౌడీలు నన్ను కొట్టబోయారు. నేను తప్పించుకునొచ్చాను. దీన్ని క్లియర్ చేసి మన పొలం మనకి రావాలంటే అర్జెంటుగా డబ్బు కావాలి, అందుకే ఫోన్ చేశాను. ప్రమోద్ మాట్లాడకుండా, డబ్బు కావాలా అన్నట్టు నీరసంగా చూశాడు. మాట్లాడు ప్రమోద్, ఇప్పుడు మనం ఏం చెయ్యాలన్నా అది నీ చేతిలోనే ఉంది. మన వాళ్లలో నువ్వే బాగా డబ్బున్నవాడివి. నువ్వు ముందుకొచ్చి ధైర్యం చేస్తేనే ఆ పొలం తిరిగి మన చేతుల్లోకొస్తుంది అన్నాడు. నేను బాగా డబ్బున్నవాడినేంటి మామయ్య, నేనేం చెయ్యగలను? నా చేతిలో ఏముంది? చేసిన అప్పుకి వడ్డీలు కడుతున్నాను. నీకు కూడా తెలుసు కదా, పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేక అక్కడ చేర్చాను అన్నాడు ప్రమోద్ నిస్సహాయంగా. అదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ మీదకి రాకుండా చేసిన పని అనుకో ప్రమోద్. ఇప్పుడు నువ్వు తలుచుకుంటే ఏవైనా చెయ్యగలవు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. తిరుమలరావుకు మగపిల్లలు లేరు. ఇక ముందు అనురూపనే ఆయన వారసురాలు. ఆయనకున్న పొలాలు కానీ, స్థలాలు కానీ, డబ్బు కానీ ఏదైనా నీదే. నువ్వు అర్జెంటుగా తిరుమలరావు దగ్గరకు వెళ్ళి పొలమో స్థలమో ఏదో ఒకటి అమ్మి డబ్బులిమ్మని అడుగు. ఆ డబ్బుతో మనం మన పొలాన్ని కబ్జా చేస్తున్న వాళ్లతో, పొలం చుట్టూ ఉన్న రౌడీలతో మాట్లాడి సెటిల్ చేసుకుందాం. అప్పుడు మన పొలం మన చేతికొస్తుంది. కావాలంటే దాన్ని అమ్మేసి తిరుమలరావు డబ్బులు వెంటనే ఇచ్చేద్దాం అన్నాడు. ప్రమోద్కి ఏం మాట్లాడాలో అర్థం కాక, మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. కాల్ కట్ కాగానే నవ్వుతూ చూసింది రత్నరాశి. ఎందుకే రత్న నవ్వుతున్నావు అన్నాడు ప్రమోద్. తిక్క బాగా కుదిరింది మావయ్యకు. నిన్ను మోసం చేసి 5 ఎకరాల పొలం కొన్నాడు. ఇప్పుడు దాన్నెవరో కబ్జా చేశారు. వాళ్ళెంత మంచివాళ్ళో. లేకుంటే నాగత్త నన్ను కొడుతుందా, ప్రోనోట్ తీసుకురా అంటుందా? ఎక్కడుంది ప్రోనోట్ తీసుకురావడానికి? ప్రోనోట్ లేదనేగా నిన్ను మోసం చేసింది. ఇప్పుడు చూడు ఏమైందో అంది రత్నరాశి. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది. ప్రమోద్ బాధగా తలపట్టుకుని, ఇలా జరిగిందేంటి రత్న అన్నాడు. ఇలాగే జరగాలి, జరిగింది. నాకైతే ఎగిరెగిరి చెప్పాలనిపిస్తుంది అందరికీ అంది రత్నరాశి. నువ్వుండవే, ఇప్పుడు మామయ్య నా డబ్బులు ఎలా ఇస్తాడే అన్నాడు. నువ్వింకా నీ డబ్బులు ఆయన ఇస్తాడనే అనుకుంటున్నావా? ఆ నమ్మకంతోనే ఉన్నావా అంది. ఉన్నాను రత్న, ఆయన చాలా మంచోడు. ఆయన బాగుంటేనే కదా నా డబ్బులొస్తాయి. మరి నేను తిరుమలరావు తాతయ్య దగ్గరికి వెళ్ళడిగితే ఆయన పొలమో స్థలమో అమ్మి డబ్బులిస్తాడంటావా అన్నాడు. చస్తే ఇవ్వడు, అసలు ఏది అమ్మడు. ఆయనేమన్నా నువ్వనుకున్నావా? ఏది చెప్తే అది విని మోసపోవడానికి? అయినా మామయ్యకి ఇప్పటికే నువ్విచ్చింది చాలక ఇంకా తిరుమలరావును కూడా అడుగుతావా? కొంచెమైనా ఉందా నీకు అంది రత్నరాశి. మరి నా డబ్బులు ఎలా వస్తాయి రత్న? ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తెచ్చిస్తేనే కదా కబ్జాలో ఉన్న ఆ పొలం బయటకొస్తుంది. ఇప్పుడు ఆ బాధ, బాధ్యత ఆయన కన్నా నాకే ఎక్కువగా ఉంది అన్నాడు ప్రమోద్. ఆయన బాధలన్నీ తన బాధలే అని అనుకోవడం ప్రమోద్కి బాగుంటుంది. ఆయన ఎప్పటినుండో ప్రమోద్ని అలా తయారు చేశాడు. అప్పుడే మళ్ళీ రామస్వామి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.
ప్రమోద్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి మామయ్యా అన్నాడు. నువ్వొక పని చెయ్యి ప్రమోద్, తిరుమలరావు నువ్వడగ్గానే ఏదీ అమ్మడు. ఆయన అలా అమ్మే రకం కాదు. అందుకే ఆయనను నువ్వడగకుండా అనురూపతో అడిగించు. అప్పుడు కూడా ఆయన ఒప్పుకోకపోతే తేజ్వర్ధన్తో అనురూప తిరగడం గురించి నాకు చెప్పినట్టే ఆయనకు చెప్పు. డబ్బులివ్వకపోతే విడాకులిస్తానని బెదిరించు. దానికి ఆయనేమంటాడో నాకు చెప్పు. నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు రామస్వామి. రత్నరాశి వెంటనే ప్రమోద్ చేతిలో నుంచి ఫోన్ లాక్కుని, మామయ్య ఒట్టి స్వార్థపరుడన్నయ్యా. ఇక నువ్వు ఆయన చెప్పినట్టు చెయ్యకు. ఇంతవరకు చేసి నువ్వు పోగొట్టుకున్నది చాలు. ఫోన్ కూడా మాట్లాడకు. నువ్వే విన్నావుగా, వదిన విషయం పట్టుకుని ఎటు నుండి ఎటు నరుక్కొస్తున్నాడో. ఇప్పుడు నువ్వు మెత్తబడితే ఇంకా భయపెడతాడు. అయినా తేజ్వర్ధన్ కారులో వదిన ఇంటికి వస్తుందని నాతో అంటే చెప్పావు కాని ఆయనకెందుకు చెప్పావు? ఇలాంటివి మనమే మన నోటితో చెప్పుకోవచ్చా? ఆ రోజే నాకు నచ్చలేదు నువ్వాయనకి చెప్పడం. ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అంది. నేను చెప్పకపోతే ఆయన తెలుసుకోలేడా? అదేమైనా దాగే విషయమా అన్నాడు ప్రమోద్. దాగదని ముందే చెప్పుకుంటామా? చెప్పడం వేరు, దానంతటది తెలియడం వేరు కదా అంది రత్నరాశి. సరే, అది వదిలేయి రత్న. ఎంతైనా ఆయన మన మేనమామ. ఆయన దగ్గర ఇప్పుడు డబ్బులు లేకనే కదా నాకివ్వలేకపోతున్నాడు. అందుకే నేను మీ వదిన వెళ్ళి తిరుమల తాతయ్యని అడుగుతాం. తప్పేముంది? ఆయనిస్తాడు కదా. మధ్యలో నువ్వెందుకొద్దంటున్నావు అన్నాడు ప్రమోద్. నీ మంచి కోరే వద్దంటున్నాను, అర్థం చేసుకో అంది రత్నరాశి నచ్చ చెబుతూ. అది కాదు రత్న, నా దగ్గర అంత ఆస్తినుంచుకుని ఆయన అంత ఆపదలో ఉన్నప్పుడు ఇవ్వకుంటే ఏం బాగుంటుంది? ఇవ్వలేదని బాధపడడా? ఆయన బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు అన్నాడు ప్రమోద్. నీ దగ్గర ఆస్తి ఎక్కడిది అంది రత్నరాశి సూటిగా. అదే రత్న, తిరుమల తాతయ్యది అన్నాడు. అది నీదెలా అవుతుంది అంది రత్నరాశి. ఆ మాటలు నచ్చలేదు ప్రమోద్కి. ఉరిమి చూస్తే రత్నరాశి ఊరుకోదని మామూలుగా చూశాడు. ఆయనిస్తేనే కదా నీదవుతుంది. ఆయన ఇస్తానన్నది నీకు పెళ్లిలోనే ఇచ్చేశారు. ఇంకా ఏమిస్తారు? ఎందుకిస్తారు అంది. పెళ్లిలో ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాదేనని మామయ్య ఫోన్లో చెప్పింది వినలేదా అన్నాడు. విన్నాన్లే. ఇప్పుడు ఆయనకు డబ్బు కావాలి, ఏవైనా చెప్తాడు. ఇన్ని రోజులు నిన్నడ్డు పెట్టుకుని నీ ద్వారా వచ్చిన వరకు లాగాడు. ఇప్పుడు వదిన్ని అడ్డు పెట్టుకుని లాగాలని చూస్తున్నాడు. నువ్వు సైలెంట్గా ఉండు. ఆయన ఎంత అడిగినా డబ్బులు మాత్రం ఇవ్వకు అంది. నేనివ్వకపోతే అది నీ మీదకే వస్తుంది అన్నాడు ప్రమోద్. నా మీదకా అంది. అవును, నీ మీదకే. నువ్విక్కడ ఉన్నావని ఇంతకు ముందే మామయ్యకు ఫోన్లో చెప్పాను కదా. ఆయనకు నేను డబ్బులివ్వకుంటే నువ్వే నన్ను ఆపావనుకుంటాడు. ఇప్పటికే నువ్వు వాళ్ల ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగావని నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడిలా అని తెలిస్తే ఇంకా కోపం పెంచుకుంటాడు. ఎందుకొచ్చిన గొడవ? తిరుమల తాతయ్యని అడిగి ఆ డబ్బులేవో ఇచ్చేస్తే సరిపోతుంది కదా. నువ్వు కూడా అప్పుడప్పుడు వదినకు గర్వం బాగుంది, ఆమెకు ఏం లేకుండా చెయ్యాలన్నయ్యా అనేదానివి. అదేదో ఇప్పుడు చేద్దాం. మామయ్య ఇస్తానంటాడే కాని తీసుకున్నాకిస్తాడా చస్తాడా? అనవసరంగా నువ్వెందుకు ఇబ్బంది పడతావు మామయ్య చేతిలో? అసలే ఆయన కోపం పగ మామూలివి కాదు అన్నాడు ప్రమోద్. మామూలివి కాకుంటే నన్నేం చేస్తాడు? ఆయన పగ కోపం ఆయన దగ్గరే ఉంటుంది. నేనేమైనా ఆయన సొమ్ము తింటున్నానా? ఆయన ఇంట్లో ఉంటున్నానా? ఏదో మేనమామ అడిగాడని అప్పుడు ఆయనకు డబ్బులిమ్మని నేనే చెప్పాను. నువ్వు నేను చెప్పానని ఇచ్చావో లేక నీకే ఇవ్వాలనిపించి ఇచ్చావో, నీ శక్తికి మించే ఇచ్చావు. ఇప్పుడు వద్దంటున్నాను, ఇవ్వకు అంది రత్నరాశి ఖచ్చితంగా. మరి నా డబ్బులు ఎలా రావాలి రత్నా అన్నాడు. అతని గోల అతనిది. ఇప్పుడు మాత్రం నీ డబ్బులు వస్తాయనుకుంటున్నావా అన్నయ్య? ఆయన మళ్ళీ నీకిలా ఆశ చూపించి నిన్ను ఎర్రిగొర్రెను చెయ్యాలనుకుంటున్నాడు. నేను డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు నీ దగ్గర ప్రోనోట్ లేదని తెలిసి కూడా తెమ్మన్నారు. నేను కాస్త గట్టిగా మాట్లాడానని అత్త నన్ను కొట్టింది. ఇది నీకెన్నిసార్లు చెప్పినా రోషన్ రాదు అంది రత్నరాశి. రోషం వచ్చి ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి మామయ్యను అత్తయ్యను కొట్టి రావాలా అన్నాడు ప్రమోద్. సాధ్యం కానివి జరగనివి మాట్లాడుకోవద్దు. ఆయన నీకేం చేసినా పట్టించుకోకుండా నువ్వింకా ఆయన్నే అయ్యో పాపం అనడం నీకు తెలివిలా అనిపిస్తుందేమో గాని అది తెలివి కాదు, చేతకానితనం. సరే, అది వదిలేయ్. ఆయన నిన్ను వదినకు విడాకులివ్వమంటున్నాడు. విడాకులిస్తే ఎవరికి నష్టం? నీకేగా. ఇప్పుడు నువ్వున్న ఈ స్థితిలో నీకు మళ్లీ పెళ్లి కావాలంటే అవుతుందా? అసలు నీకింతవరకు పోయింది డబ్బులే. ఇప్పుడు వదిన కూడా పోతుంది ఆయన మాటలు వింటే. వదిన లేకుంటే నీకు జీవితమే లేదు. వదిన కోసం కాకపోయినా
నీకోసమైనా ఇప్పుడు నీకు వదిన కావాలి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంది రత్నరాశి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు రత్న? అది కూడా నువ్వే చెప్పు అన్నాడు ప్రమోద్. ఏముంది, అమ్మ చెప్పినట్టు కౌశల్నింటికి తీసుకురా. వాడింట్లో ఉంటే వదిన కూడా సంతోషంగా ఉంటుంది. ఎలాగూ సంపాదిస్తుంది కాబట్టి వాడి ఖర్చులన్నీ వదినే చూసుకుంటుంది. కౌశలుంటే మనం భయపడ్డట్టు వదిన తేజ్వర్ధన్తో వెళ్ళిపోదు. ఇదంతా అమ్మ నీతో చెప్పమంది అంది రత్నరాశి. అది వినగానే కొత్త భయం మొదలైంది ప్రమోద్లో. ఇదేంటి రత్న, ఇలా మాట్లాడుతున్నావు? మీ వదిన తేజ్వర్ధన్తో వెళ్ళిపోవడమేంటి? అమ్మ చెప్పడమేంటి? మీ వదిన అలా ఎప్పుడూ వెళ్ళదు, నాకు తెలుసు అన్నాడు. నిన్న భ్రమలో నుంచి బయటకు తేవాలనే నేనొచ్చాను. ఇంతలో మామయ్య ఫోన్ వచ్చింది. అసలు వదిన విషయం తెలిసినప్పటినుండి అమ్మ చాలా భయపడుతుంది అంది రత్నరాశి. అమ్మను భయపడొద్దని చెప్పు. అలా ఏం జరగదులే, నేనున్నాను కదా. నా భయం బాగానే ఉంది మీ వదినకు అన్నాడు ప్రమోద్. అదంతా ఒట్టి దొంగ భయం అన్నయ్యా. లేకుంటే నిన్ను చూసి భయపడడానికి నీ దగ్గర ఏముందని ఇది కూడా అమ్మ ముందుగానే ఊహించి నీతో చెప్పమంది అంది. ఆ మాటలు విని అవాక్కయ్యాడతను. అంతవరకు అనురూప మీద ఉన్న ప్రేమ నమ్మకం పూర్తిగా తగ్గాయి. ఇంకా అర్థం కాలేదా అన్నయ్య నీకు? రామస్వామి మామయ్య పుణ్యమాని నీ దగ్గర ఇప్పుడు ఇంటి అవసరాలకు కూడా డబ్బు లేదు. ఈ నెల రెంట్ కూడా వదినే కట్టాలి. పైగా ఆమెను అనుమానిస్తూ రోజూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇది చాలదా? ఏం చూసి ఉంటుంది నీ దగ్గర? అదే కౌశలున్నాడనుకో, నీ దగ్గర ఏమున్నా లేకున్నా వాడికోసమైనా తప్పకుండా ఉంటుంది. ఇది కూడా అమ్మే చెప్పమంది అంది రత్నరాశి. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చున్నాడు ప్రమోద్. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడన్నయ్యా అంది రత్నరాశి. ఏం మాట్లాడాలి రత్న? కౌశల్ ఇప్పుడు నేను వదిలిన అనాథాశ్రమంలో లేడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎక్కడికి వెళ్లాడో వాళ్లకు కూడా తెలియదట అంటూ తల పట్టుకున్నాడు. అది వినగానే రత్నరాశి గుండె వేగంగా కొట్టుకుంది. కౌశల్ కనిపించకపోవడమేంటి? వాళ్ళనడగలేదా అంది. అడిగాను, కోప్పడ్డాను, బెదిరించాను. వాళ్లకు రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నాను. నా కొడుకేమయ్యాడని తెలీదంటున్నారు అన్నాడు ప్రమోద్. ఇప్పుడెలా అన్నయ్యా? రత్నరాశంది. అదే అర్థం కావడం లేదు రత్న అన్నాడు బాధగా. వదినడిగితే ఏం చెబుతావు? ఇప్పటికే నిన్ను చాలాసార్లు అడిగింది. నేను కూడా విన్నాను. ఇలా అని చెబితే ఊరుకుంటుందా అంది. ఊరుకోదు. ఇప్పుడు తనుండే పొజిషన్లో అసలే ఊరుకోదు అన్నాడు ప్రమోద్. ఇదంతా అసలు రామస్వామి మామయ్య వల్లనే వచ్చింది. లేకుంటే నువ్వు వాడిని అక్కడ చేర్పించేవాడివే కాదు. నీకీ పరిస్థితి వచ్చేదే కాదు అంది రత్నరాశి. సరేలే, ఇప్పుడు ఆయన్నెందుకు అనడం? నేనే ఏదో ఒకటి చెప్పి మీ వదినను నమ్మిస్తాలే అన్నాడు. వదినను నమ్మించడం సరే అన్నయ్యా. పిల్లాడు కనిపించలేదన్న బాధ నీకు లేదా అంది. బాధపడితే కనిపిస్తాడా రత్న? అంతా తెలుసు కూడా నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అన్నాడు. సరే, ఏం చెప్పి నమ్మిస్తావు వదినకు అంది. ఏముంది, కౌశల్ ఉండే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెబుతాను. దానివల్ల కొంతమంది పిల్లలు చనిపోయారని, అందులో కౌశల్ ఉన్నాడని చెబుతాను అన్నాడు ప్రమోద్. అలా చెబితే నమ్ముతుందా? పిల్లాడిని నాకెందుకు చూపించలేదు అని అడగదా? ఇప్పుడు చూపించమంటే ఏం చేస్తావు అంది. ఎక్కడున్నాడు చూపించడానికి? చనిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులకు చూపించకుండా స్కూల్ వాళ్లే ఖననం చేశారని అబద్ధం చెబుతాను. మీ వదినకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక 10 రోజులు ఎటైనా వెళ్తాను, మళ్ళీ వస్తాను అన్నాడతను. సరే, ఏదో ఒకటి చెయ్యు. నేను వెళ్ళి అమ్మతో ఈ విషయం చెప్పాలి అంటూ చకచక మెట్లు దిగి ఊరెళ్ళింది రత్నరాశి. ఆ రాత్రికి డిన్నర్ అయ్యాక ప్రమోద్ అనురూప ఉండే గదిలోకి వెళ్ళి పడుకోలేదు. హాల్లో దివానా మీద పడుకున్నాడు. రాత్రి 10 గంటలకు అనురూప మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూసింది. హలో రూపా, నీకోసం ఫలానా కంపెనీ స్కూటీని బుక్ చేశాను, తెప్పిస్తామన్నారు. మనీ కోసం ఆలోచించవద్దు. రేపు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ల్యాండ్ పేపర్స్ ఓల్డ్ రికార్డు రెక్టిఫై చేయించి కరెక్ట్ చేయిస్తాను. టెన్షన్ వద్దు. గుడ్ నైట్ అని ఉంది. ఆ మెసేజ్ తేజ్వర్ధన్ పంపాడు. అనురూప వెంటనే ఓకే వర్ధన్ గారు, గుడ్ నైట్ అంటూ అతని మెసేజ్కి రిప్లై ఇచ్చి పడుకుంది. తెల్లవారింది. తేజ్వర్ధన్ మెసేజ్లో చెప్పినట్టే కలెక్టర్ గారిని కలిసి 32 కోట్ల తాలూకా ల్యాండ్ పేపర్స్ని కరెక్ట్ చేయించాడు. ఆ ల్యాండ్ అమ్మే వరకు అనురూపకు టచ్లోనే ఉన్నాడు. ఆమెకు ఎక్కడా ఏ ఇబ్బంది రాకుండా చూశాడు. ఆమెను వెంటనే షోరూంకి తీసుకెళ్లి స్కూటీ కొనిచ్చాడు. స్కూటీ అయితే కొన్నాం,
మిగిలిన డబ్బులు దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు అని అడిగాడు తేజ్వర్ధన్. ప్రమోద్ అడుగుతాడేమో, ఇస్తాను అంది సింపుల్గా. తేజ్వర్ధన్ ఆమె మాటలు విన్నా విననట్టే, నాకు తెలిసిన బిల్డర్కి చెప్పాను రూపా, అతను కడుతున్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కావాలని. అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. రేటు కూడా రీజనబుల్గానే ఉంది. ప్రస్తుతం వర్క్ నడుస్తోంది, కంప్లీట్ కావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ డబ్బుని అడ్వాన్స్గా అక్కడిద్దాం, మిగతా అమౌంట్ అప్పుడప్పుడు కట్టినా ఏం కాదు. ఇలా అని అతనితో ఆల్రెడీ చెప్పేశాను. రేపు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. దాని గురించిన వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను, కంగారొద్దు అన్నాడు. అవాక్కయింది అనురూప. నేను ఫ్లాట్ కొనడం ఏంటి అంది నెమ్మదిగా తేరుకుని. ఆమెకింకా ఆశ్చర్యంగానే ఉంది. మీ తాతయ్య గారు చెప్పిన పొలం కూడా మనమే అమ్మబోతున్నాం. కస్టమర్ దొరికాడు. ఇంతకుముందే తాతయ్య గారికి ఫోన్ చేసి ఫ్లాట్ గురించి మాట్లాడాను. అడ్వాన్స్ ఇవ్వబోతున్నట్టు చెప్పాను. సంతోషించారు అన్నాడు. ఆమెకు రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్నట్టే ఉంది. నేనిలా ఎందుకు చేస్తున్నానంటే, డబ్బులు సంపాదించే అవకాశం ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఉండదు రూపా. ఇలాంటప్పుడే ఇంటిని కొనుక్కోవాలి. ముందు ఇల్లు కావాలి, ఆ తర్వాతే ఇంకేదైనా. లేకుంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు మనకు తెలియకుండానే ఏదో ఒక దారిన పోతాయి. సరే, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు తేజ్వర్ధన్. అనురూప స్కూటీని టెంపుల్కి తీసుకెళ్లి పూజ చేయించుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే ప్రమోద్ స్కూటీని చూసి కోప్పడ్డాడు. ఇప్పుడు నీకు స్కూటీ అవసరమా అంటూ తిట్టాడు. తిడుతున్నవెందుకు ప్రమోద్? స్కూటీ లేక నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలీదా? ఎక్కడికి వెళ్లాలన్నా టైంకు వెహికల్స్ దొరకడం లేదు. ఇంటికి కూడా ఆలస్యంగానే వస్తున్నాను. అసలు నాకన్నా ముందు నాకు స్కూటీ ఉండాలని నువ్వే అనుకోవాలి అంది. నేననుకోవడం కాదు, అసలు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలిస్తే నువ్విలాంటి పని చెయ్యవు. డబ్బు విలువ తెలియట్లేదు, కళ్ళు నెత్తికెక్కాయి నీకు, అందుకే కాలు క్రింద పెట్టేలా లేవు అన్నాడు. మన పరిస్థితికేమైందిప్పుడు? అయినా డబ్బు విలువ తెలియక నేనేం చేశాను? నిన్నేమైనా అడిగానా? నీ డబ్బులేమైనా ఖర్చు పెట్టానా? నా డబ్బులేగా. అయినా నేను సంపాదిస్తూ నా కోసం కనీసం ఒక స్కూటీ కొనుక్కోవడానికి లేదా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అసలేంటి నీ ఏడుపు అంది అనురూప. హా, నా ఏడుపుతో నీకేం పల్లే. అక్కడ నా కొడుకు లేడట. స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇది నీకు చెబితే నీ గుండె ఆగిపోతుందని చెప్పట్లేదు. నీకేమో స్కూటీలు కార్లు కావలసొచ్చాయి. అదేమంటే నా డబ్బు నా ఇష్టం అంటావు. వాడిని నువ్వు కన్నావే కాని కష్టపడి తిండి పెట్టి పెంచింది నేను కదా. అదే నా ఏడుపు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రమోద్ అంది ఆవేశంగా. ఏం మాట్లాడినా వాడేమైనా ఇక వస్తాడా? హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి చచ్చాడట. వాడితో పాటు ఇంకో 10 మంది. చివరి చూపు కూడా చూపించలేదు, అంతా వాళ్లే చేసేశారట అన్నాడు ప్రమోద్. వెంటనే అతని షర్ట్ కాలర్ పట్టుకుంది అనురూప. ఏం మాట్లాడుతున్నావు? ఇది అబద్ధమని చెప్పు, లేదా ఆ స్కూల్ పేరు చెప్పు. మీడియాతో వెళ్ళి వాళ్ళంతు చూస్తాను. నా కొడుకుని నాకిచ్చే వరకు వాళ్ళని వదలను, నిన్ను వదలను అంటూ కోపంగా బాధగా అరిచింది అనురూప. బిత్తరపోయాడు ప్రమోద్. చెప్పు, నువ్వు వాళ్ళు నా కొడుకుని ఏం చేశారు? చంపేశారా? నాకు నా కొడుకు కావాలి. పద, ఇప్పుడే నేను వాణ్ణి చూడాలి అంటూ అతని షర్ట్ అలాగే పట్టుకుని అతన్ని గుమ్మం వరకు లాక్కెళ్ళింది. ఆమె ఏం చేయబోతుందో అర్థమైంది ప్రమోద్కి. ముందు నుండే అతనికి ఐడియా ఉంది కాబట్టి పెద్దగా భయపడలేదు. కాని ఆమె షర్టు పట్టుకోవడంతో బాగా హర్ట్ అయ్యాడు. నన్ను షర్టు పట్టుకుని లాగుతావా? ఆఫ్టరాల్ ఆడదానివి, ఎందుకింత పొగరు నీకు అంటూ బలంగా నెట్టాడు. అతనలా నెట్టేసరికి ఆమె తన చేతిలో ఉన్న షర్ట్ను వదిలేసింది. ఆమె మళ్లీ పట్టుకుంటుందేమోనన్న అనుమానంతో దూరంగా వెళ్లి నిలబడ్డాడు ప్రమోద్. దగ్గరకు రాకు, నువ్వు నాకు మనిషిలా అనిపించట్లేదు, రాక్షసిలా ఉన్నావు. లేకుంటే లోకల్లో పిల్లలెవరూ చావనట్టు ఎందుకింత కోపం నీకు? నాకన్నా నీకు నీ కొడుకే ఎక్కువయ్యాడా? షర్టు పట్టుకుని చంపేస్తావా నన్ను? ఇక ఈ ఇంట్లో నువ్వొక్కదానివే ఉండు, నేనుండను అంటూ ఆమె తేరుకుని చూసే లోపలే అతని ఇంట్లో నుంచి వెళ్లాడు. అతను అలా వెళుతుంటే నిశ్చేష్టురాలయింది అనురూప. నిలబడిన చోటు నుండి ఇంచి కూడా కదల్లేకపోయింది. అక్కడే కూలబడింది. ఆమె బాధ వర్ణనాతీతం. అడుగులో అడుగునై వస్తా, శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.